ఏదైతే ప్రభుత్వ భూములను కొన్ని దశాబ్దాల నుంచి ఇండస్ట్రీస్ కోసం అంటే పెట్టుబడులు ఇక్కడికి రావడానికి ఉపాధి కల్పించడానికి కొన్ని ఇండస్ట్రియల్ జోన్స్ని ఐడెంటిఫై చేసి గత ప్రభుత్వాలు ఏదైతే మరి భూములు ఇచ్చిండ్రో అందులో భాగంగా ఇప్పుడు ఇండస్ట్రీస్ మూతబడ్డాయి అనే పేరు మీద మరి రేవంత్ గారి ప్రభుత్వం ఆ భూములను తిరిగి తీసుకునే బదులు చాలా తక్కువ ధరల్లో కేవలం 30% SRO ఫీ అని చెప్పి ఈరోజు తక్కువ ధరల్లో కూడా ఆ భూములను అప్పజెప్పేస్తున్నది అని ఒక పెద్ద ఆధారం మౌలాలి ప్రైమ్ ల్యాండ్ మనకు ఐడియా నాచారం మౌలాలి దగ్గర నుంచి జస్ట్ మెయిన్ రోడ్కి ఇది సెకండ్ ప్లాట్ మాత్రమే. అయితే విచిత్రం ఏంటిదంటే ఆల్రెడీ వెబ్సైట్స్లో మ్యాజిక్ బ్రిక్స్ వెబ్సైట్లో ఈ ప్లాట్ని 2800 స్క్వేర్ యార్డ్స్ ఉంది, అంటే అబౌవ్ ½ ఎకర్. ఇక్కడ మెయిన్ రోడ్కి పక్కనే అని అంటే సుమారు మనం వేసుకోవచ్చు అంచనా 1,50,000 దాకా ప్రతి ఒక్క గజం ఇక్కడ వేసుకోవచ్చు. కానీ కమర్షియల్ ప్లాట్ అంటే ఇంకెక్కువ ఉంటుంది. కమర్షియల్ ప్లాట్ అంటే సుమారు 2 lakhs ఉండే ఛాన్స్ ఉంటుంది. అంటే ఒక 50 కోట్ల విలువ గల ఆస్తిని, ప్రభుత్వ ఆస్తిని ఇవాళ కేవలం 7 కోట్లకు దీన్ని వెబ్సైట్లో పెట్టిన. అండ్ ఇంకొకటి గమనించాలి, దీని చుట్టుపక్కనంతా కూడా మీరు ఇక్కడ చూస్తే అక్కడ ఒక ఇండస్ట్రీ పనిచేస్తున్నది, వర్కింగ్ ఇండస్ట్రీ. మీకు పైన అదంతా కూడా కనబడతాయి, ఆ యూనిట్స్, ఆ మెషినరీ ఓకే అవుతుంది. అండ్ ఈ ప్లాట్కి ఇంకొక సైడ్ కూడా ఇక్కడ గమనిస్తే ఇన్వెన్షర్ అనే ఒక ఇండస్ట్రీ కూడా వర్కింగ్ ఉన్నది. మీకు అక్కడ లోడ్ చేస్తున్న సామాన్లు కూడా కనబడుతున్నాయి. అంటే ముందొక ఇండస్ట్రీ పనిచేస్తున్నది, వెనుకొక ఇండస్ట్రీ పనిచేస్తున్నది. ఇక్కడ ఎలాంటి ఇండస్ట్రీ కూడా సెటప్ చేయలేదు. దీన్ని ఒక ఇండస్ట్రీ కన్నా ఇవ్వచ్చు, లేదంటే ఆపోజిషన్ డిమాండ్ చేస్తున్నట్టు ఆక్షనింగ్ అన్న పెట్టవచ్చు. కానీ రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ అండ్ మాఫియా అని చెప్తూ ఇవన్నీ కూడా మరి వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇస్తున్నారా, ఎవరికి ఇస్తున్నారో అది తెలియదు. కానీ దీన్ని చాలా తక్కువ ధరల్లో ఇవాళ ప్రభుత్వ భూమిని ఇవాళ రేవంత్ గారు అప్పజెప్పేస్తున్నారు, తొందరపాటుగా ఇచ్చేస్తున్నారు. మరి ఎవరికి లాభం చేకూర్చడానికి చేస్తున్నారో తెలియదు. కానీ ఇది ఒక పెద్ద ఉదాహరణ అని స్పష్టంగా అర్థమవుతుంది.